महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే గురుని అతిచారంలో గురువుగారి యొక్క సంచారం అసలు అష్టమ స్థానం నుంచి భాగ్యంలోకి రావటం వృశ్చిక రాశి వారికి బిట్ రిలాక్సేషన్గా ఉండే విషయంగా మనం చెప్పచ్చు. ఎడ్యుకేషన్ రీత్యా చూసినా, సంతానపరంగా చూసినా, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా చూసినా గత 5 నెలలుగా వీళ్ళకి లాట్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ సమ్ ఇష్యూస్. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకి సంబంధించి వీళ్ళు ఎన్నో టెన్షన్స్ని, యాంగ్జైటీస్ని వీళ్ళు ఓవర్కమ్ చేస్తూ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు గురుడి యొక్క అతిచారం భాగ్యస్థానంలో జరగటం వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, ధనపరమైన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించి, అలాగే ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని ఆఫర్స్ లాంటివి కావచ్చు, అలాగే కొంత శుభత్వంతో కూడిన కొన్ని చేంజెస్ కావచ్చు ఏర్పడే ఆస్కారాలు భాగ్యస్థ గురుడి వల్ల వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దశమ స్థానంలో కేతు యొక్క సంచారం, లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతు జనరల్గా దశమ స్థానంలో యోగిస్తారు. బట్ అంత కేంద్ర స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఈ రాశికి ప్రొఫెషన్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తే ఇంకా మంచి ఫలితాన్ని వృశ్చిక రాశి వాళ్ళు పొందే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే రాశ్యాధిపతి కుజుడు. ఆ రాశికి ఆయన ఫస్ట్ లగ్నంలో ఉన్నాడు. మొన్నటిదాకా 1000 స్థానంలో ఉన్న కుజుడు ఈ మాసంలో లగ్నంలో అయితే ఉండబోతున్నారు. లగ్నంలో ఈ కుజుని యొక్క సంచారం ఏదైతే లగ్నంలో ఉందో, ముఖ్యంగా రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం కొంతవరకు ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ. సో మార్స్ ఈజ్ ద వెరీ అగ్రెసివ్ ప్లానెట్. కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్. స్వతహాగా వృశ్చిక రాశి వాళ్ళు అంటే ఇక్కడ వృశ్చిక రాశి అనేది కాలపురుషుడి నుంచి 8వ స్థానం, న్యాచురల్ 8th హౌస్. వీళ్ళు కోపాన్ని డైరెక్ట్గా ప్రదర్శించరు, కానీ మనసులో పెట్టుకుని చూపించాల్సిన చోట చూపిస్తారు. కానీ మానసికంగా కొంత అగ్రెసివ్నెస్గా ఉండే ఆస్కారాలు రాశిలో ఈ కుజుడి వల్ల మనకు కనిపిస్తూ ఉంది. 17వ తారీఖు నుంచి రవి కూడా రాశిలోకి వస్తున్నారు. ఎప్పుడైతే రవి యొక్క సంచారం 17వ తారీఖు నుంచి రాశిలోకి వస్తుందో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా
రవి కుజులు ఇద్దరు కూడా ఆవేశపూరితమైన గ్రహాలు అవటం, సమ్ అగ్రెసివ్ ప్లానెట్స్ అవటం వల్ల 3, 4 వారాల్లో వీళ్ళకి చాలా వరకు కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా కదిలిస్తే కోపంగా ఉంటుంది వీళ్ళకి. అంటే ప్రొఫెషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, డైరెక్ట్ బాస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇమీడియట్ హెడ్స్ యొక్క వాళ్ళ యొక్క స్ట్రెస్, వాళ్ళ యొక్క ప్రెషర్ ఎక్కువ ఉండే ఆస్కారాలు, తద్వారా దాని నుంచి మీకు ఒక రకమైన ఇలాంటి అగ్రెసివ్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో వృశ్చిక రాశి వారికి ఇక్కడ ధనపరమైన విషయాల్లో మనం చూసినప్పుడు ఏదైతే గురువు గారి మార్పు ఇక్కడ జరుగుతుందో, మొన్నటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వచ్చిన నష్టాలు కానీ, ఏ రకమైన ఉపయోగం లేకపోవటం కానీ, ధనపరంగా కొంత ఆర్థికంగా ఈ గురుడి యొక్క అతిచారం కొంతవరకు వీళ్ళకి మేలే చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గురుడి యొక్క అతిచారంలో వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి డెఫినెట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గురుడి అతిచారం ఈ రాశికి భాగ్యస్థానంలో జరుగుతుందో, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో కొంతవరకు మనకి కొంచెం పాజిబుల్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు. అలాగే జాబ్ అట్మాస్ఫియర్ రీచ్ చూస్తే కనుక ఈ మాసం వృశ్చిక రాశి వారికి కొంచెం జాబ్ ప్రెషర్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి 2 వారాలు అయితే కొంత జాబ్ స్ట్రెస్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో, అందరికీ అని కాదు, కొంచెం వెరీ మహారదశ అంతర్దశలు కూడా వీక్ ఉన్న వాళ్ళు, ట్రాన్సిట్ కూడా వీక్ ఉంటే కనుక ప్రొఫెషన్ లైఫ్ కూడా చాలా మానేస్తే పోద్దేమో అన్నట్టు ఫస్ట్ 2 వారాలు అంత స్ట్రెస్ని వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే రవి నీచస్థాన సంచారంలో ఉంటున్నారు 17వ తారీఖు వరకు కూడా. సో 17వ తారీఖు మొదటి 2 వారాలు వీళ్ళు కొంచెం జాబ్లో వచ్చే ప్రెషర్ని తట్టుకొని కొంచెం మూవ్ అయితే కనుక తప్పకుండా కొంత బెటర్గా నెక్స్ట్ 17వ తారీఖు నుంచి కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే అంత ఒత్తిడి లేకుండా కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే ఈ రాశికి వ్యాపారపరంగా మనం చూసినట్టయితే కనుక వ్యాపారపరంగా కరెక్ట్గా వ్యాపారానికి వచ్చే దానికి తగ్గట్టుగానే మనకి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంగా అయితే ఈ మాసం కొంచెం ఖర్చులే అంటే తెచ్చుకున్న స్టాక్ ఇంకా పోలా. సో ఉన్న స్టాక్ని మనం అనవసరంగా ఇంకా తీసుకొచ్చాం. ఏమవుతుంది, ఉన్నది వెళ్ళలేదు, అనవసరంగా తీసుకొచ్చాం. అలాగే మిగిలిపోతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటాం మంచిది వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే వ్యాపారపరమైన విషయాల్లో కూడా కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో తప్పకుండా రాశికి సంవాట్ బిట్ రిలాక్సేషన్, మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎడ్యుకేషన్ పరంగా చదువుకునే పిల్లలకి కంపల్సరీ కనిపిస్తూ ఉన్నాయి. మ్యాచెస్ విషయంలో, దూరపు సంబంధాలు చూసే విషయంలోనూ, అదర్ స్టేట్ అండ్ సమ్ లాంగ్ డిస్టెన్స్ మ్యాచెస్ చూసే వాళ్ళకి కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మనం కుజుడి యొక్క సంచారం మొన్నే కొంచెం ఆయన 1000 స్థానం నుంచి వచ్చారు కాబట్టి కొంచెం రీసెట్ అయ్యి కొంచెం మీరు శక్తిని పుంజుకోవడానికి వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం టైం పడుతున్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశికి మెయిన్ ఏంటంటే మనకి నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా తులారాశి ఓన్ హౌస్లోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆయన ఓన్ హౌసే కాబట్టి 1000 స్థానం. అది మీ ఇష్టపూర్వకమైన వ్యయాలు, మనస్పూర్వకమైన వ్యయాలు ఎక్కువగా పెట్టిన ఆస్కారాలు ఉన్నాయి. నవంబర్ 10 నుంచి బుధుడి యొక్క వక్రం జరుగుతూ ఉంది కాబట్టి నవంబర్ 10వ తారీఖు నుంచి ఏంటంటో ఆలోచనలు, ఈ సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవటం, ఈ ఆలోచనలో ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది మనకి నవంబర్ 10వ తారీఖు నుంచి కనిపిస్తూ ఉంది. అలాగే నవంబర్ 11 నుంచి మళ్ళీ గురువు గారు కూడా వక్రంలో ఉంటారు. మొదటి 11 రోజులే ఫార్వర్డ్ మోషన్, తర్వాత వక్రంలో ఉంటారు కాబట్టి ఎక్కువ లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు నవంబర్ 11 నుంచి ఈ రాశికి ఏర్పడుతున్నాయి, వృశ్చిక రాశికి. అలాగే ఈ రాశికి నవంబర్ 24న బుధుడు తులారాశిలోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. మళ్ళీ తిరిగి బుధుడు తులారాశిలోకి వస్తారు అనమాట. సో కాబట్టి మళ్ళీ బుధుడు తిరిగి తులారాశిలోకి వస్తున్నారు కాబట్టి కొంచెం గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఈ మంత్ మెయింటైన్ చేసుకుంటే బెటరు. వీక్ అండ్ మంత్ ఎండ్కి, లాస్ట్ వీక్కి. సో కాబట్టి ఎప్పుడు నిజంగా ఈ రాశికి మరి రవి యొక్క వ్యయస్థాన సంచారం వల్ల ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఎక్కువ స్ట్రెస్ ఏర్పడవచ్చు. అలాగే అర్ధాష్టమ రాహుదోషం ఒకటి నడుస్తూ ఉంది పక్కన. అర్ధాష్టమ రాహుదోషం వల్ల అనవసరంగా మదరికి కావచ్చు, డొమెస్టికల్ హోమ్ పరంగా కొంచెం
ఎంతున్నా ఏదో ఇంకా లేదనే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఉండటం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఈ గురుని యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల లక్ అండ్ ఫార్చ్యూన్ కలిసి వచ్చే తేదీలు కావచ్చు. ఇవి మనకి వీక్లీలో ఈ ట్రాన్సిట్ జరిగేటప్పుడు పలానా డేట్స్లో ఏ డేట్స్లో జరగచ్చు ఏంటనేది ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అవుతాయి. వీక్లీ కూడా ఫాలో అవటం మంచిది. బట్ ఈ మాసం మెయిన్గా వీళ్ళు రవికి, దశమాధిపతి రవి యాక్చువల్గా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి 1000 స్థానంలో నీచలో ఉంటా ఉన్నారు. రవి యొక్క సంచారం, రవి జనరల్గా ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు ఎలా ఉన్నా కూడా. కాబట్టి నీచ రవి సంచారానికి కేజుంపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇచ్చి శివాలయంలో అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఓకే, అలాగే ఈ రాశికి ఇంకా మెయిన్ మనం చూసినట్టే కనుక కుజుడు, ఇక్కడ బుధుడి యొక్క సంచారం శత్రుక్షేత్రంలో పడింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, బుధుడి యొక్క సంచారం శత్రుక్షేత్రంలో పడడం వల్ల మీ ఇన్లాస్తో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వాసులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో బుధుడి శత్రుస్థాన సంచారం వల్ల మీ ఫ్రెండ్స్ కొంచెం మీకు ఎనిమిగ్గా మారడం కానీ, మీకు ప్రాఫిట్ వచ్చే చోట అనవసరమైన గొడవ అవటం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉంటా. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది. సో ఏ వారం ఏది ఎక్కువ చేసుకుంటే బాగుంటుందని మనం వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.